ఎలా ఎవరిని చూసి నీకు ఇన్స్పిరేషన్? ఎవరు నీకు యాక్టింగ్? అవునా, ఎందుకు? తను ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి యాక్టింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. సో తనని చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో డ్రామా జూనియర్స్ సీజన్ 9లో ఎలా వచ్చింది అసలు ఆఫర్? ఫస్ట్ రౌండ్లో ఖమ్మంలో అటెండ్ అయ్యాను. సో మమ్మీ గివప్ ఇచ్చేద్దామంటే దానికి కారణం పవర్ వినయ్ గారు. సో ఆడిషన్లో చెప్పిన డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? ఇది మేము మస్తు రిచ్ అనమాట. మేము ఎంత రిచ్ అంటే నాకు అసలుకి హెల్పింగ్ నేచర్ మస్తు ఎక్కువ గైస్. మొన్న మా ఫ్రెండ్ పెళ్ళికి రావే అని పిలిచింది గైస్. నేను లొకేషన్ ఎక్కడ అని అడిగితే మాదాపూర్ అని చెప్పింది. అంత పూర్ ప్లేస్కి మనం ఎందుకు వెళ్తాం గైస్? మనం అసలు రిచ్. ఎంత బాగా చేసేది తెలుసా, కళ్ళుతో ఇలా ఇలా. నీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు ముగ్గురులో? అనిల్ గారా, రోజా గారా, శ్రీకాంత్ గారా? ముగ్గురు ఫేవరెటే, కానీ ఎక్కువ అనిల్ సార్ అంటే ఇష్టం. దాంట్లో అనిల్ సార్ కూడా చెప్పారు, సుధీర్ అన్న కన్నా పెద్ద యాంకర్ అవుతామని చెప్పారు. రోబోని ఎందుకన్నామంటే హీస్ అన్ యాక్టర్, హీస్ అ డాన్సర్, హీస్ అ సింగర్, హీస్ ఏ వాట్ నాట్, హీస్ ఎవ్రీథింగ్. యాంకర్ అవుతామని చెప్పారు. అదే నా బెస్ట్ జడ్జిమెంట్. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. డ్రామా జూనియర్స్ సీజన్ 9లో తన స్కిట్తో, తన పర్ఫార్మెన్స్తో అండ్ ఆ స్కిట్లో తన యాంకరింగ్తో సుధీర్ యాంకరింగ్ని డామినేట్ చేసిన సుమయ్య మనతో ఉంది. సో మాట్లాడదాం, చాలా తెలుసుకుందాం. హాయ్ సుమయ్య. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. అవును, చాలా క్యూట్గా ఉన్నావు. నీ ఐస్ చాలా బాగున్నాయి తెలుసా? ఎవరైనా చెప్పారా నీకు? అన్ని హెయిర్ కూడా చాలా లాంగ్ ఉంది. థ్యాంక్ యూ. ఏ క్లాస్ నువ్వు? సెవెంత్ క్లాస్. ఓకే, 7th క్లాస్కి నువ్వు ఇంత చక్కగా యాక్టింగ్ చేస్తున్నావు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నావు. సో ఎలా ఎలా ఎవరిని చూసి నీకు ఇన్స్పిరేషన్? ఎవరు నీకు యాక్టింగ్? అవునా, ఎందుకు అంటే తను ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి యాక్టింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. సో తనని చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అందుకే తనే నాకు ఇన్స్పిరేషన్. ఓకే, సో అంటే మమ్మీ నువ్వు యాక్ట్ చేయి, నువ్వు యాక్టింగ్లోకి వెళ్ళు అని చెప్పిందా? ఆర్ఎల్స్ నీకే ఇష్టం వచ్చింది? మమ్మీ యాక్ట్ చేస్తుంటే చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, సో ఓకే, అంటే ఇప్పుడు మీ మమ్మీలో ఒక క్వాలిటీ తీసుకోవాలి, నేను కూడా ఒక మంచి యాక్టర్ అవ్వాలి అంటే ఏ క్వాలిటీ తీసుకుంటావు మమ్మీ నుంచి? మా మమ్మీ ఎక్స్ప్రెషన్స్. అవునా, చాలా బాగా ఇస్తుంది ఎక్స్ప్రెషన్స్. చాలా ఓకే, సో నువ్వే ఇంత బ్యూటిఫుల్గా ఉన్నావు, నువ్వే ఇంత బ్యూటిఫుల్గా చేస్తున్నావు అంటే మమ్మీ కూడా ఇంకా బాగా చేస్తుంది కదా. ఓకే, ఎవరి ఇష్టం నీకు ఇంట్లో? అమ్మనా, నాన్ననా? మా మమ్మీ. సిబ్లింగ్స్ లేరా నీకు? సింగిల్. ఓ, లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అయితే. ఇంకా గొడవలు ఉండవు, రిమోట్ కోసం ఎస్పెషల్లీ. సో మొత్తం నీదే రాజ్యం అనమాట ఇంట్లో. ఓకే, సో డ్రామా జూనియర్స్ సీజన్ 9లో ఎలా వచ్చింది అసలు ఆఫర్? ఆడిషన్స్కి వెళ్ళాను. సో దాని ద్వారా వచ్చింది. యాక్చువల్గా మా మమ్మీ ఫస్ట్ రౌండ్లో ఖమ్మంలో అటెండ్ అయ్యాను. దాని తర్వాతకి సెకండ్ రౌండ్కి వెళ్ళేటప్పుడు మమ్మీకి వర్క్ ఉంది. సో మమ్మీ గివప్ ఇచ్చేద్దామంటే మా డైరెక్టర్ సార్ దగ్గరుండి, మేడం నేను కంప్లీట్ చేస్తాను అని చెప్పి మా మమ్మీని పంపించారు. సో నాకు ఫస్ట్ నుంచి డాన్స్ అయినా కొంచెం యాక్టింగ్ వచ్చు, కానీ ఇంత పర్ఫెక్ట్గా చేస్తున్నారంటే దానికి కారణం పవర్ వినయ్ గారు. అవునా, ఎలా పరిచయం? ఆయన ఎవరు? యాక్చువల్లీ మా మమ్మీ ఆయన దగ్గర వర్క్ చేస్తారు, షార్ట్స్. ఓకే, డైరెక్టరా ఆయన? ఓకే, సో డాన్స్ అది ఎలా వచ్చింది మరి? ఆయన కూడా కొరియోగ్రాఫర్. ఓ, ఈవెన్ ఆయన డైరెక్టర్, సేమ్ టైం కొరియోగ్రాఫర్ కూడా. ఆయన నేర్చుకున్నావా యాక్టింగ్, డాన్స్ అంతా? ఓకే, సో మొత్తం నీ సపోర్ట్ మొత్తం ఆయనే అని చెప్పొచ్చు అయితే. ఓకే, సో ఆడిషన్ ఎక్కడ, ఎలా జరిగింది? ఒకసారి ఆడిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఖమ్మంలో అటెండ్ అయ్యాను అంతే. తర్వాతకి ఆ రౌండ్లో సెలెక్ట్ అయ్యాను. సెకండ్ రౌండ్ హైదరాబాద్లో, థర్డ్ రౌండ్ డైరెక్ట్గా డ్రామా జూనియర్స్. అవునా, సో ఆడిషన్లో చెప్పిన డైలాగ్స్ ఏమైనా గుర్తున్నాయా? చెప్తావా? ఇది మేము మస్తు రిచ్ అనమాట. మేము ఎంత రిచ్ అంటే నాకు అసలుకి హెల్పింగ్ నేచర్ మస్తు ఎక్కువ గైస్. ఏంటి రిచ్ అంటుంది, చేతికి ఉంగరాలు లేవు, చైన్ లేదు, ఒకటే ఉంది, సింపుల్గా అనుకుంటున్నారా? నాకు మస్తు చెప్పినా కదా గైస్, నాకు మస్తు హెల్పింగ్ నేచర్ ఎక్కువ అని. ఇందాక వస్తుంటే దారిలో బెగ్గర్స్ కనిపించారు, వాళ్ళకి అన్నీ వేసేసా గైస్. అదే రింగ్స్, జ్యువెలరీ మొత్తం వేసేసా. నాకు అంత హెల్పింగ్ నేచర్ ఎక్కువ గైస్. మొన్న మా ఫ్రెండ్ పెళ్ళికి రావే అని పిలిచింది గైస్. నేను లొకేషన్ ఎక్కడ అని అడిగితే మాదాపూర్ అని చెప్పింది. అంత పూర్ ప్లేస్కి మనం ఎందుకు వెళ్తాం గైస్? మనం అసలు రిచ్.
వావ్! ఎంత బాగా చేసావో తెలుసా? కళ్ళుతో ఇలా ఇలా. సో ఇదెవరు నేర్పించారు ఈ డైలాగ్ నీకు ఫస్ట్? ఇది మమ్మీ. మమ్మీ నేర్పించిందా? సో ఆ డైలాగ్ కూడా రాసింది కూడా మమ్మీయేనా? మమ్మీయే. ఓకే. మమ్మీ నార్మల్గా స్క్రిప్ట్స్ రాస్తూ ఉంటారు. ఓకే. సో ఎక్స్ప్రెషన్ ఇలా ఇవ్వాలి, అలా చెప్పాలి అని కూడా డైలాగ్ డెలివరీ కూడా మమ్మీ నేర్పించారా? ఓకే. సో ఎన్ని డేస్ నేర్చుకున్నావు ఈ డైలాగ్ నువ్వు? ఒక 10 minutes ముందు అంతే. అవునా? ఆ. వావ్! అది చాలా త్వరగా నేర్చేసుకుంటావు అనమాట క్లిప్లు అన్నారు. ఓకే. సో సెకండ్ ఆడిషన్లో వాళ్ళు ఒక టాపిక్ ఇచ్చారు. లైక్ నేను సిటీ నుంచి వచ్చాను, విలేజ్కి వచ్చాను, నాకు అవేం నచ్చవు, సో ఎలా బిహేవ్ చేస్తామని అన్నారు. సో నేను డైలాగ్ చెప్పాను, ఒక్క డైలాగే చెప్పాను, సెలెక్ట్ చేసేసారు. అవునా? ఏంటి ఆ డైలాగ్? బఫెల్లోస్ ఉంటాయి అక్కడ, యాక్ బఫెల్లోస్ అన్నాను. దాని తర్వాతకి వాళ్ళు మాట్లాడుకున్నారు, సెలెక్ట్ చేసేసారు. అవునా? ఓ యాక్ అంటేనే యాక్ అంటేనే అంటే దానికి ముందు ఇదే ఫస్ట్ ఆడిషన్లో రిపీట్ చేశాను, అందుకే సెలెక్ట్ చేశారు మళ్ళీ. ఓకే. సో మరి ఫైనల్లీ ఎలా అనిపిస్తుంది డ్రామా జూనియర్స్లో చేయడం? చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అండ్ చాలా హ్యాపీగా ఉంది డ్రామా జూనియర్స్లో సెలెక్ట్ అయినందుకు, డ్రామా జూనియర్స్ చేసినందుకు. సో నీకు ముందే తెలుసా డ్రామా జూనియర్స్కి ఈసారి జడ్జెస్ అనిల్ గారు, రోజా గారు, ఇంకా శ్రీకాంత్ గారు అని? తెలీదు అక్క. ఓకే. అనిల్ గారు, రోజా మేడం అనిల్ గారు అని అయితే తెలుసు, ఎందుకంటే సీజన్ 8లో కూడా వాళ్ళిద్దరే కదా ఉంది. సో ఫస్ట్ నేను డ్రామా జూనియర్స్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్, నాకు అనిల్ సార్ అంటే చాలా ఇష్టం. సో అందుకే నాకు షోస్ అంటే చాలా ఇష్టం అక్క. అందుకే అబ్బా పిల్లలకు కూడా షోస్ ఉంటే నేను పార్టిసిపేట్ చేస్తాను అని మమ్మీతో చెప్పాను. డ్రామా జూనియర్స్ సీజన్ 8 చూశాను, అప్పటి నుంచి నాకు అందులో పార్టిసిపేట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. ఓకే. సో సెలెక్ట్ అయ్యాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అవుతానని. ఓ అప్పుడంతా నేను టీవీలో చూసేదాన్ని, ఇప్పుడు నేను టీవీలో వస్తున్నాను అనిపించిందా? ఓకే. సో స్టేజ్ పైకి ఫస్ట్ డే వెళ్ళగానే అమ్మో ఇంతమంది ఉన్నారేంటి, జడ్జెస్ ఉన్నారు, సుధీర్ గారు యాంకర్, సో ఏమనిపించింది ఫస్ట్ డే? కొంచెం భయంగా ఇలాంటి భయం ఏం అనిపించలేదు, రిహార్సల్స్ రోజు అనిపించింది, దాని తర్వాత అనిపించలేదు, నార్మల్గా. నీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు ముగ్గురులో? అనిల్ గారా, రోజా గారా, శ్రీకాంత్ గారా? ముగ్గురు ఫేవరెటే, కానీ ఎక్కువ అనిల్ సార్ అంటే ఇష్టం. ఓకే. సో ముందు నుంచే ఇష్టం కాబట్టి ఇంకా స్టిల్ ఆ ఇష్టం ఇంకా పెరిగిపోతుంది కానీ తగ్గలేదా? ఓకే. సో నీ ఫేవరెట్ జడ్జ్ అయిన అనిల్ గారి గురించి ఏం చెప్తావు? ఒక 1 wordలో చెప్పాలి అంటే? ఆయన ఆల్రౌండర్. అవును, బాగా యాక్ట్ చేస్తారు కదా ఆయన, చిన్నపిల్లలాగా మీ స్కిట్స్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో మీకంటే ఒక డే బిఫోరే చెప్తారంట కదా స్కిట్ కానీ, ఆ రిహార్సల్ చేస్తూ ఉంటారు. బట్ జడ్జెస్కి అప్పుడప్పుడే చెప్పేస్తారంట కదా? అప్పుడే చెప్పేస్తారు. ఆయన అనిల్ సార్కి ఏదైనా డైలాగ్ ఇస్తే అసలు జీవిస్తారు. అందుకని అంత పెద్ద డైరెక్ట్ అయ్యారు. ఓకే. సో రోజా గారి మీద నీ ఒపీనియన్ ఏంటి? రోజా గారు చాలా క్యూట్గా ఉంటారా? మరి శ్రీకాంత్ గారు? శ్రీకాంత్ గారు కూడా చాలా ఇష్టం నాకు. సో ఎప్పుడైనా చెప్పావా రోజా గారికి మీరు చాలా క్యూట్గా ఉన్నారు మ్యామ్ అని? చెప్పాను, కానీ నాకు తెలియదు మేడంకి వినిపించిందో లేదో అని, చాలాసార్లు చెప్పాను. ఓకే. ఎలా ఉంటారు వాళ్ళు పిల్లలతో అక్కడ? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అక్క. మేము రీల్స్ చేస్తాం, ఆడుకుంటాం, జడ్జిమెంట్ టైంలో కూడా చాలా ఫన్ చేస్తారు, చాలా ఆడుకుంటాం ఇంకంతే. వాళ్ళు జడ్జెస్ అనడం కన్నా మాతో ఫ్రెండ్స్ అనడం బెస్ట్. ఓకే, అంత ఫ్రెండ్లీగా ఉంటారనమాట. ఓకే. సో ఇప్పటి వరకు ఈ డ్రామా జూనియర్ సీజన్ 9లో చాలా ఎపిసోడ్ చేసావు, చాలా స్కిట్స్ చేసావు కదా. నీ ఫేవరెట్ స్కిట్ ఏంటి? నీకు బాగా మంచి ఫేమ్ వచ్చింది, మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఓకే. సో దాంట్లోనే కదా సుధీర్ గారిని నువ్వు డామినేట్ చేసావు. దాంట్లో అనిల్ సార్ కూడా చెప్పారు, నువ్వు ఇలానే ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేషన్ పెడితే సుధీర్ అన్న కన్నా పెద్ద యాంకర్ అవుతామని చెప్పారు. అదే నా బెస్ట్ జడ్జిమెంట్. ఓకే. మేబీ ఒక సీజన్ 11 ఆ టైంకి నువ్వే యాంకర్గా వచ్చేస్తావేమో కదా. ఇంట్రెస్ట్ ఉంది యాంకరింగ్ నీకు? చాలా. ఓ, యాక్టింగ్, యాంకరింగ్, డాన్స్, ఆల్రౌండర్. ఓకే. సో డాన్స్ ఎలా ఇష్టం వచ్చింది నీకు? డాన్స్ నార్మల్గానే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం అక్క. అంటే యాక్టింగ్ కన్నా ముందు నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. తర్వాతకి మమ్మీని చూసి యాక్టింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే. సో డాన్స్ చేస్తున్న టైంలోనే మమ్మీ కూడా మంచి యాక్టర్, నేను కూడా ఎందుకు యాక్టర్ అవ్వద్దు అనిపించిందా? ఓకే. ఫస్ట్ నువ్వు నేను యాక్టర్ అవుతా అమ్మా నీలాగా అన్నప్పుడు మమ్మీ రియాక్షన్ ఏంటి?
మమ్మీ ప్రతిదానికి సపోర్ట్ చేస్తుంది నాకు, వద్దు అని ఎప్పుడు బ్యాక్ చేయదు, లో చేయదు, ప్రతిదానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, నాకు అది మా మమ్మీలో చాలా ఇష్టం. ఓకే, చాలా ఇష్టం కదా అమ్మ అంటే నీకు. మంచిగా సపోర్ట్ చేస్తుంది, నీకు నచ్చినవన్నీ నీకు ఇచ్చేస్తూ ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా అమ్మ మీద కోపం వచ్చిందా నీకు? రాదు, అసలు రాదు. రాదా? అంటే అడిగినప్పుడు కొనించినప్పుడు ఏమైనా ఇలాంటివప్పుడు? నేను ఏది అడిగినా ప్రతిదీ కొనిస్తుంది, కానీ నేను అంత అల్లరి చేయను, సో అందుకే నాకు కూడా ఎక్కువ తిట్లు పడవు. గుడ్ గర్ల్ అయితే సుమయ్య. ఓకే, సో డ్రామా జూనియర్స్లో నీకు ఫేవరెట్ స్కిట్ ఇది అవార్డ్స్ డే కదా, సో దాని తర్వాత అంటే? దాని తర్వాత అది మొన్న డెత్ ఫ్యామిలీ, అది తేజ అన్న చనిపోయి ఉంటాడు, అది. ఓకే, సో ఫస్ట్ స్కిట్లో నీ ఫేవరెట్ స్కిట్లో అవార్డ్స్ దాంట్లో ఏమైనా డైలాగ్ గుర్తున్నాయా? డైలాగ్ చెప్తావా? ఓకే, బెస్ట్ రోబోట్ జడ్జ్ 2.0 and the nominees are, and the award goes to అనిల్ రావిపూడి గారు. మీరే ముందే ప్లాన్ చేశారు కదా ఎవరికి అవార్డు ఇవ్వాలో? లేదు, స్క్రిప్ట్. అది కూడా స్క్రిప్టే. మీకు మెంటర్స్ ఉంటారు కదా అక్కడ? ఓకే, ఎలా ఉంటుంది సపోర్ట్ అక్కడ నుంచి మీకు మెంటర్స్ నుంచి? చాలా, ఐ మీన్ మేము అక్కడికి ప్రాక్టీస్కి వెళ్ళినంతసేపు మమ్మీ పిల్లలం, దాని తర్వాతకి మెంటర్స్ పిల్లలం, అంత బాగా చూసుకుంటారు. మేము స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అబ్బా ఒక 1 hour అయినా రెస్ట్ ఇస్తే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, కానీ మా మెంటర్స్ మార్నింగ్ 9 నుంచి నైట్ 1 వరకు కూడా ఇంత కూడా రెస్ట్ ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు అసలు. ఓకే, మీకు రెస్ట్ ఇవ్వరు? మాకు ఇస్తారు, కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. అబ్బా ఒక 10 minutes కూర్చుంటే బాగుండు అని అస్సలు ఎవ్వరు అనుకోరు. ఓకే, పాపం వాళ్ళు చాలా కష్టపడుతున్నారంట. అవును, అసలు ఎంత బాగా మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు. మేము అప్పటి వరకు మమ్మీ పిల్లలం, అక్కడికి వెళ్ళగానే మెంటర్స్ పిల్లలు. మాటలు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ? ఎవరు నేర్పిలేదు అక్క, నువ్వే నేర్చేసుకున్నావు. ఏ క్లాస్ ఇప్పుడు? 7th క్లాసా? ఓకే, మరి ఎడ్యుకేషన్ని, యాక్టింగ్ని, డాన్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు? నార్మల్గా నేను రెగ్యులర్గా స్కూల్కి వెళ్తాను, టైం దొరికినప్పుడు దీనికి, సో అంతే. ఇంకొక ఎపిసోడ్తో సీజన్ అయిపోతుందేమో కదా? ఓకే, సో మరి మిస్ అవుతావా? చాలా అక్క. నెక్స్ట్ ఏంటి మరి ప్లాన్స్? నెక్స్ట్ మూవీస్, సీరియల్స్. నాకు డ్రామా జూనియర్స్ అసలు ఐ మీన్ ఒక షో కాదు, అది ఒక ఫ్యామిలీ. నాకు ఫ్రెండ్స్, ఐ మీన్ ఫ్యామిలీ మెంబర్స్, పెద్దమ్మలు, అత్తయ్యలు చాలా మంది పరిచయం అయ్యారు. అవును, నేను ఇదివరకు కూడా చాలా పిల్లల్ని చేశాను కదా ఇంటర్వ్యూ. వాళ్ళు చెప్తారు లైక్ మేము అక్కడ పిల్లలందరూ ఉంటారు కదా, పిల్లల ఫ్రెండ్స్ కాకుండా మా మమ్మీ వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు. ఫ్రెండ్స్ అసలు. సో మీ సాకుతో వాళ్ళు కూడా మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తున్నారా? సో అలా అయ్యారా పెద్దమ్మలు, పిన్ని, అత్త అలాగా? మా మమ్మీకి సిస్టర్స్, ఇంకా అత్తయ్యని ఏమంటారు, నాకు అత్తయ్య అయితే వదినలు చాలా మంది పెరిగారు మా మమ్మీకి. ఓకే, అయితే నెక్స్ట్ సీజన్లో కూడా మళ్ళీ సుమియా అంటే వచ్చేస్తావా? ఓకే, నాకు డ్రామా జూనియర్స్ అంటే చాలా ఇష్టం అక్క, పిచ్చి. ఓకే, ఫస్ట్ డ్రామా జూనియర్స్ చేసావా? దానికంటే ముందు ఏమైనా యాక్టింగ్? ఓటీటీ మూవీస్లో చేశాను. పల్లెవాసి అని ఒక మూవీ రిలీజ్ అయ్యింది, ఇంకోటి అవుతుంది. ఓకే, ఓటీటీలోనా? షార్ట్ ఫిలిమ్స్ చేశాను, ఇంకా నార్మల్గా యూట్యూబ్లో షార్ట్స్ వస్తాయి కదా, అవి యాక్ట్ చేశాను. ఓకే, యూట్యూబ్ ఛానల్ ఉందా నీకు? ఉంది. ఓకే, రీల్స్ చేస్తావు అయితే అన్ని. ఇప్పుడు ఒక థియేటర్ మూవీ కూడా చేస్తున్నావు సుమయ్య అని విన్నాను, నిజమేనా? నిజమే అక్క. ఓకే, ఏ మూవీ అది? దాని పేరు గుర్తులేదు, అనగనగా తూర్పు లంకలు గుర్తొచ్చు. ఓకే, సో అదే మూవీలోనా శేఖర్ గారు పరిచయం నీకు? ఛత్రపతి మూవీ ఫేమ్ శేఖర్ గారు. సో మీరిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటా. చాలా అక్క, మేము డైలీ ఆడుకుంటాం శేఖర్ సార్ నేను, చాలా ఎంజాయ్ చేస్తాం అసలు. నాకు చాలా ఇష్టం శేఖర్ సార్. నాకు చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, శేఖర్ సార్కి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే రోజు చాక్లెట్స్ ఇస్తుంటారా? నేను తెస్తే మేమిద్దరం షేర్ చేసుకుంటాం, ఆయన తెచ్చినా మేమిద్దరం షేర్ చేసుకుంటాం. ఓకే, డైలీ ఆడుకుంటాం. నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను ఏ ఆట, ఏ గేమ్ ఆడదామని రిక్వెస్ట్ చేసినా ఎంబటే ఓకే చెప్పేస్తారు. ఓకే, సో ఆయన కూడా చిన్న పిల్లలాగా అయిపోతాడు నీ దగ్గరికి రాగానే.
సో సో ఇప్పుడు ఇంకా వస్తున్నారా శేఖర్ గారు సెట్కి? శేఖర్ సార్ షెడ్యూల్ అయిపోయింది. ఓ మరి మిస్ అవ్వట్లేదా? చాలా ఎప్పుడు నాకు వెళ్ళే ముందు కూడా చెప్పారు, నువ్వు కాల్ చేయి నేను ఎప్పుడు రెస్పాండ్ అవుతాను అని చెప్పి వెళ్ళారు. నేను చాలా మిస్ అవుతాను నిన్ను అని చెప్పారు వెళ్ళగానే. ఓకే, సో నువ్వు మిస్ అవుతున్నావు అయితే చాలా అక్క. సో శేఖర్ గారికి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తావు 1 wordలో? లవ్ యూ సో మచ్ శేఖర్ సార్. సార్ అనే పిలుస్తావా? ఓకే, ఆయన ఏమని పిలుస్తారు నిన్ను? సుమ్ము. సుమ్ము అంటే నా పేరు సుమయ్య తబస్సుం కదా, ఆయనకి సుమయ్య అని పిలవడం కన్నా తబస్సు అని పిలవడం ఎక్కువ ఇష్టం. ఇష్టమా? ఓకే, సో మళ్ళీ నేను నీతో కంపల్సరీ మూవీ చేస్తాను అని ఏమైనా చెప్పారా? చెప్పారు. మనం కలుస్తూ ఉన్నాం, నువ్వు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నాకు కాల్ చేయి, పక్కా కలుద్దాం అని కూడా చెప్పారు. అవునా? ఓకే, సో మరి డ్రామా జూనియర్స్ నుంచి ఏం ఆఫర్స్ రాలేదా? వచ్చాయక్క మూవీస్, ఆడిషన్ ఇచ్చాను, సెలెక్ట్ అయ్యాను. ఓ ఓకే, ఎవరైనా పెద్ద హీరోతో చేస్తున్నావా? ఆ హీరో పేరు నాకు తెలీదు, కానీ దాంట్లో హీరోయిన్ మాత్రం చిట్టి చిల్పిల్ చిట్టి ఫరియా అబ్దుల్లా సారీ. ఓకే, సో అయితే మంచి మూవీ చేస్తున్నావు. మూవీస్ ఎక్కువ చూస్తావా సుమియా? తక్కువ అక్క, చూస్తాను కానీ కొంచెం తక్కువ. మరి హీరోయిన్ అవ్వాలంటే చూడాలి కదా. కానీ షోస్ స్టడీస్ అంటే ఇంకా టైం దొరకట్లేదు చూడడానికి. చూడకపోయినా పర్లేదు, నాకు మంచిగా యాక్టింగ్ వచ్చు అంటావు అయితే. ఓకే, సో ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ సార్. ఓ వావ్, ఏమైనా డైలాగ్ చెప్తావా పవన్ కళ్యాణ్ సార్ది? నాకు కొంచెం థిక్ ఉంది, దానికి లెక్క ఉంది. వావ్, ఇంకా చాలా డైలాగ్స్ ఉన్నాయి కదా, నీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది? ఇదేనా? ఓకే, నీకుందా కొంచెం తిక్క? ఎప్పుడైనా అమ్మ మీద అరవడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉంటావా? చేయవు, గుడ్ గర్ల్. ఎప్పుడు తిరిగి మాట అనవా? ఫోన్ చూస్తావా ఎక్కువ నువ్వు? ఫోన్ చూస్తావు, మరి గుడ్ గర్ల్ ఎలా అవుతావు చెప్పు? ఫోన్ చూస్తే ఎక్కువ ఫోన్ చూడకూడదు కదా చిన్నపిల్లలు. ఇప్పుడు అసలుకే చూడడం మానేసా, ఇంతకుముందు చాలాసేపు చూసేదాన్ని, కానీ ఇప్పుడు కొంచెం టైం, ఒక 10-20 minutes అంత ఎక్కువ చూడట్లేదు. అయ్యో, అలసిపోతున్నావా బాగా? కాదు అంటే యాక్టింగ్ చేసి స్కూల్కి వెళ్ళి హోంవర్క్స్ రాస్తూ, నీ స్కూల్లో చెప్తూ ఉంటారా, అరే సుమయ్య యాక్టింగ్ చేస్తుందిరా, డ్రామా జూనియర్స్లో చేస్తుంది, అతనితో ఫ్రెండ్షిప్ చేద్దామని ఎవరైనా కొత్తగా ఫ్రెండ్స్ అవుతున్నారా నీకు ఈ మధ్య డ్రామా జూనియర్స్ చేసిన తర్వాత? నేను ఇంకా స్కూల్కి వెళ్ళలేదు, ఎందుకంటే షెడ్యూల్స్ ఎమ్మటెమ్మటే ఉండడం వల్ల ఒక్కసారి కూడా వెళ్ళడం కుదరలేదు. జస్ట్ వెళ్ళి ఎమ్మటే వచ్చేసా స్టార్టింగ్ డే, అది కూడా హాఫ్ డేలో వచ్చేసా నేను. ఓకే, కాల్ చేస్తుంటారు ఎవరైనా ఫ్రెండ్స్? చేస్తూ ఉంటారు. కాంప్లిమెంట్స్ ఇస్తారా? బాగా చేసా, టీచర్స్ కూడా కాల్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఏం చెప్తారు కాల్ చేసి? ఈ స్కిట్ బాగా, నేను యాక్చువల్లీ ఇంతకుముందు కూడా షార్ట్ ఫిలిమ్స్ చేసేదాన్ని కదా, ప్రతి ఒక్కటి టీచర్, ఒక లలిని తులసి టీచర్ అని ఒక టీచర్ ఉంటారు, ఆ టీచర్ చూసి నాకు ప్రతిదీ కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారు, ఇది బాగా చేసావు, ఇది బాగా చేయలేదు అని. బాగా చేయలేదని కూడా చెప్తూ ఉంటారా? అంటే అది కరెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మీ టీచర్స్ అంటే కేవలం స్టడీస్లోనే కాకుండా నీ యాక్టింగ్లో కూడా కరెక్ట్ చేస్తున్నారా? వావ్, నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మా టీచర్స్. సో ఈ మొత్తం జర్నీలో బెస్ట్ కాంప్లిమెంట్, అసలు ఆ కాంప్లిమెంట్ వినగానే నువ్వు చాలా హ్యాపీ అయిపోయిన రోజు, ఆ కాంప్లిమెంట్ ఏమైనా ఉందా? అది డ్రామా అవార్డ్స్లో అనిల్ సార్ చెప్పారు, నువ్వు ఇట్లనే ఇదే కెరియర్ మీద ఫోకస్ ఎక్కువగా చేస్తే నువ్వు సుధీర్ అన్న కన్నా పెద్ద యాంకర్ అవుతావు అని చెప్పారు. అది నా బెస్ట్ కాంప్లిమెంట్. అవునా? యాక్టింగ్ విషయంలో నీ వాయిస్ బాగుంది, నీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి అని చెప్పారు. ఎవరు చెప్పారు? రోజా మేడం చెప్పారా? ఓకే, సో జడ్జెస్ కాకుండా నీ ఫ్యామిలీలో ఆర్ ఎల్స్ నీ ఫ్రెండ్స్లో ఇలా ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా? ఫ్రెండ్స్లో బాగా చేస్తావని చెప్తారు ఎక్కువగా. సో మమ్మీ బాగా ప్రౌడ్గా ఫీల్ అయిన డే ఏమైనా ఉందా నీ విషయంలో? అది డ్రామా అవార్డ్స్లోనే, అది ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చాయి, దానివల్లనే చాలా మంది గుర్తుపట్టారు. ఓకే, సో దానికి బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు కూడా వచ్చింది. పర్ఫార్మర్ ఆఫ్ ది డే, పర్ఫార్మర్ ఆఫ్ ది వీక్. ఓకే, సో మరి నెక్స్ట్ మూవీస్ చేస్తావు? లేదక్క, సీరియల్స్ కూడా ఓటీటీ మూవీస్ అన్ని. సీరియల్స్ ఏమైనా చేసావా? లేదక్క, ఆడిషన్స్ ఇచ్చాను కానీ సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, సో మూవీసా, సీరియల్సా, ఓటీటీనా అంటే ఏం చెప్తావు?
3 నాకు 3 ఎక్కువ ఇంట్రెస్ట్, మూవీస్ అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్. సో అంటే అనిపిస్తూ ఉంటుంది కదా మనకి యాక్టింగ్ చేయాలి అనిపించినప్పుడు కొంతమంది హీరోయిన్స్ నుంచి మనం కొన్ని థింగ్స్ని మనం అలవాటు చేసుకుంటూ ఉంటాం. లైక్ వాళ్ళలాగా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం కానీ వాళ్ళలాగా వాక్ చేయడం, మాట్లాడే విధానం, సో ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం. అలాగా నువ్వు ఎవరైనా హీరోయిన్ నుంచి తీసుకున్నావా? హీరోయినా? హీరోయిన్ మా మమ్మీ అక్క అన్ని నాకు. అవునా? వాక్ కానీ తన మెయింటెనెన్స్ కానీ అన్నీ నాకు మా మమ్మీ దగ్గర నుంచే. అవునా? ఓకే, ఇంట్లోనే మంచి యాక్టర్ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళతో ఎందుకు అంటావా? నాకు శ్రీలీల అంటే ఎక్కువ ఇష్టం అక్క. ఎందుకంటే తను యాక్టర్ కమ్ డాక్టర్, నా అంబిషన్ కూడా డాక్టర్. అండ్ తను డాన్స్ బాగా చేస్తారు, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో సిమిలర్ గా ఉన్నారు కాబట్టి అలా ఇష్టమా? ఓకే, సో చూస్తూ ఉంటావా శ్రీలీల గారు ఏమైనా డాన్స్ వీడియోస్ కానీ మూవీస్ కానీ? డాన్స్ వీడియోస్ చూస్తూ ఉంటాను, కొన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. చూస్తూ ప్రాక్టీస్ చేస్తావా? ఓకే, యాక్టింగ్ ఎప్పుడైనా మూవీస్ చూస్తూ ఉంటాం కదా, దాన్ని ఇంట్లో ఎవరు లేనప్పుడు డోర్స్ క్లోజ్ చేసుకొని యాక్టింగ్ చేస్తూ ఇలాంటి మిర్రర్లో చూసుకుంటూ ఇలాంటివి చేసావు ఎప్పుడైనా? చాలా సార్లు. నేను ఇంటికి వెళ్ళంగానే ఇంకా డాన్స్ మిర్రర్ ముందే, మిర్రర్ చూస్తే డాన్స్ ఎక్స్ప్రెషన్స్ అవే ఇంకా. ఓకే, సో చాలా హ్యాపీగా ఉందన్నమాట లైఫ్ అయితే. మంచి మంచి సీరియల్స్ వస్తున్నాయి, వెబ్ సిరీస్ చేస్తున్నావు, ఓటీటీ మూవీస్ చేస్తున్నావు, అండ్ మమ్మీ బాగా సపోర్ట్ చేస్తుంది. చాలా డాక్టర్ అవ్వాలి అండ్ యాక్టర్. మంచి ఏమంటారు, ముందుగా అన్ని ఆలోచిస్తున్నావు అనమాట ఇంత చిన్న ఏజ్లో. ఓకే, అండ్ డ్రామా జూనియర్స్లో ఒక పెద్ద ఆర్టిస్ట్ నీకు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు, అది నేను చూశాను. గుర్తుందా ఏంటి ఆ కాంప్లిమెంట్, ఎవరు అయినా అని? ఆయన పేరు రిషి సార్. అదే మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా డైలాగ్లో ఉంటారు కదా, చెప్తారు కదా, ఆయన చెప్పారు ఒక మూవీలో మన ఇద్దరం పక్కాగా యాక్ట్ చేద్దామని చెప్పారు. అప్పుడు ఏమనిపించింది నీకు? నేను ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యావు, అమ్మో ఇంత పెద్ద యాక్టర్ నాకు ఇంత బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారా అని. సో నేను ఎంత మంచిగా యాక్ట్ చేస్తున్నానా, ఇంకా మంచిగా చెయ్యాలి అనిపించిందా? ఎస్, నేను ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కాంపిటీషన్ ఉంటారు, కానీ నాకు నేనే కాంపిటీషన్. ఎందుకలా అంటే ఒక్కొక్క స్కిట్లో ఒక్కొక్క వేరియేషన్స్ చేయాలి కదా, సో ఆ స్కిట్లో ఎలా చేశాను, ఈ స్కిట్లో ఎలా చేయాలని నేను రూమ్స్లో మిర్రర్ ముందు నించొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో నాకు నేనే కాంపిటీషన్. మా మమ్మీ చెప్తుంది, ఒక స్కిట్ అయిపోయాక నువ్వు ఇది చేసావు, ఇలా చేసావు అని చెప్తుంది. సో నెక్స్ట్ టైం నేను ఇంకా బెటర్గా చేయాలి అని అనుకుంటాను నేను. వావ్, సో మరి సుధీర్ గారితో ఎలా ఉంటుంది నీ బాండింగ్? సుధీర్ అన్న నాకు చాలా ఇష్టం. నేను చిల్డ్రన్స్ గ్యాలరీ వైపు కూర్చుంటాను కదా, నేను సుధీర్ అన్నకి ఒక పోస్ట్ పెడితే సుధీర్ అన్న ఇలా పెడతారు. సో నేను సుధీర్ అన్న అలా చాలా సార్లు ఆ గేమ్ ఆడుకుంటూ ఉంటాము. తర్వాతకి నార్మల్గా కొంచెం టైం దొరికినప్పుడు కూడా మాతో ఆడుకుంటూ ఉంటాడు, ఇంకా ఆడుకుంటూ ఉంటారు. సుధీర్ అన్నే కాదు, జడ్జెస్ కూడా ఆడుకుంటూ ఉంటారు మాతో. రీల్స్ చేస్తాము, డాన్స్ రీల్స్ అన్నీ చేస్తాం. ఓకే, నైస్ సుమయ్య. సో ఫైనల్లీ ఒక చిన్న డైలాగ్తో కాదు, పెద్ద డైలాగ్తో ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దామా? ఏదైనా డైలాగ్ చెప్తావా? స్కిట్స్లో చెప్పనా? నీ ఇష్టం. ఏ స్కిట్లో చెప్పమంటావు? నీ ఫేవరెట్ ఏదైనా ఓకే. నాన్న రెడ్ సాంగ్లో చెప్తా. ఓకే. నాన్న నీకు 101 సంవత్సరాలకే 100 ఏళ్ళు నిండాయా నాన్న. మా నాన్నకి ఆసనాలు వేయడం బాగా వచ్చని ఊరందరికీ చెప్పుకునేదాన్ని కదా నాన్న. ఈరోజు నువ్వే శవాసనం వేసావా నాన్న. ఏడుస్తున్నావా నువ్వు? ఇదేమో నేర్పించారు ఇన్స్టెంట్గా అలా ఏడిపోచ్చేయాలి అని? ఇది కూడా మమ్మీ నుంచి ఇన్స్పైర్ అయ్యావా? మా మమ్మీ ఎమ్మటే యాక్షన్ చెప్పాగానే ఏడ్చేస్తుంది. సో అది ఖర్చేగానే ఇలా అనుకుంటా. వావ్, ఇంకా ఏమైనా డైలాగ్స్ చెప్తావా? ఈరోజు ఇంకో డమాల్ స్కిట్లో చెప్తా. ఈ వీక్ మరొక కొత్త ఐటమ్ మేము మీకోసం తీసుకొని వచ్చామండి, అదే ఈ చైన్. ఈ చైన్ ఎంత విలువైందో ఒక చైన్ స్నాచింగ్ చేసేవాడికి మాత్రమే తెలుసు. చెప్పు సుధీర్, చైన్ ఎంత విలువైందో? తర్వాతకి అన్న డైలాగ్ ఉంటుంది, ఈ చైన్ ఇన్ని చేస్తున్న ఈ చైన్ జస్ట్ 99 రూపీస్ మాత్రమేనండి. మీరు నమ్మట్లేదా? ఈ చైన్ స్ట్రాంగ్ అని ఎలా ప్రూవ్ చేయాలో ఈ చైన్ స్ట్రాంగ్ అని మేము మీకు ముందు ప్రూవ్ చేస్తామని
5 kgs రాయి స్టోన్ ఉంటుంది, ఆ చైన్ ఇట్లా చైన్కి హుక్ ఉంటుంది కదా, దానికి ఇట్లా అనేసి లిఫ్ట్ చేస్తాం. ఓకే, సో 99 రూపీస్ చైన్ని 5 kilos రాయిని లేపారనా? ఓ వావ్. ఓకే, సో ఇంకేమైనా డైలాగ్స్ గుర్తున్నాయా? ది బెస్ట్ రోబో జడ్జ్ 2.0 అండ్ ది నామినీస్ ఆర్ అండ్ ది అవార్డ్ గోస్ టు అనిల్ రావుపూడి గారు. మేము రోబోని ఎందుకన్నామంటే హీజ్ అన్ యాక్టర్, హీజ్ ఎ డాన్సర్, హీజ్ ఎ సింగర్, హీజ్ ఏ వాట్ నాట్, హీజ్ ఎవ్రీథింగ్. వావ్ సుమయ్య, సో నీ ప్యాషన్ అయినా డాక్టర్ అవుతావు, అలాగే ఒక పెద్ద హీరోయిన్ కూడా అవుతావు. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అక్క. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.